రాజ్యాంగం మీరిన వారికి శిక్షను కూడా విధించారు. ఈరోజు భారతదేశంలో నేను వెళ్ళి ఎవరైనా హత్య చేశాననుకోండి, రాజ్యాంగం ప్రకారం నాకేం జరగాలి? శిక్ష పడాలి. అలా శిక్ష విధిస్తే నాకు మదం ఎక్కిందని అర్థమా? మన దేశ రాజ్యాంగానికి మదం ఎక్కిందని అర్థమా? మన దేశంలో ప్రేమ లేదు అని అర్థమా? ఇంగితం లేదు రాసేవాళ్లకు అని అర్థం. ప్రేమ లేదు అంటే ప్రేమ ఒకటే కాదు, మా దేవుడు కేవలం ప్రేమించేవాడు మాత్రమే కాదు, అవర్ గాడ్ ఈజ్ అ జస్ట్ గాడ్ యాజ్ వెల్. మా దేవుడు న్యాయవంతుడైన దేవుడు కూడా. ఆయన ప్రేమించేవాడు అన్నది ఎంత సత్యమో, న్యాయవంతుడు అన్నది కూడా అంతే సత్యం. ఆ రోజు విగ్రహారాధన ఎందుకు చేయొద్దు అని చెప్పాడు అంటే, వీరు వెళ్ళేటటువంటి కనాను ప్రదేశంలో చేసే విగ్రహారాధన ఎలాంటిది అంటే, చివరికి తమ సొంత పిల్లలను తీసుకుని వెళ్ళి బలిస్తున్నారు. సొంత పిల్లలను బలించే సంస్కృతి, సొంత భార్యలను అమ్ముకునే దుస్థితి, సొంత భార్యలను పరునికి మరి దానముగా ఇచ్చే దుస్థితి మన సంస్కృతిలోనూ చచ్చి ఏడ్చింది. అది ఒకప్పుడు క్రైస్తవ్యం వచ్చిన తర్వాత కదా అది ఆగింది. అలాంటి దుస్థితిలోకి నువ్వు వెళతావు. ఒక్కసారి ఒక చిన్న కాంప్రమైజ్ నువ్వు చేసావనుకో, ఒక్క విగ్రహానికి నువ్వు మొక్కడం మొదలు పెడితే ఆ విగ్రహం వెనక ఉన్నటువంటి ఆ శక్తి, ఆ విగ్రహం వెనక ఉన్నటువంటి దైవ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు నిన్ను కమ్ముకుంటాయి. ఒకటి తర్వాత ఒకటి చిన్నది యంత్రమే కదా, ఏసేద్దాంలే, చిన్న యోగానే కదా చేసేద్దాంలే అని అనుకునే వాళ్ళు చెప్తున్నా నీ మాట. ఒక్కసారి నువ్వు కాంప్రమైజ్ చేస్తే, వన్స్ యూ టేక్ దట్ స్టెప్ ఆఫ్ కాంప్రమైజ్, యూ విల్ గో అహెడ్ అండ్ డూ ఎవ్రీథింగ్ దట్ దే డూ. అండ్ గాడ్ వాంట్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫర్ దట్. డోంట్ డూ దట్. ఐ alone am God. You will worship this as God first. You will make a small, small murti, small vigraham for yourself. But later you will become నువ్వు పూజించే వాళ్ళలాగానే తయారవుతావు నువ్వు. దేవుని వాక్యం చెప్తుంది, దే బికమ్ లైక్ దోస్ హూమ్ దే వర్షిప్. అలాగే తయారవుతావు. అలా తయారైతే ఇదిగో నీ పిల్లల్ని నమ్ముకుంటావు, నీ భార్యను నమ్ముకుంటావు, పొరుగు వాడిని ఆశిస్తావు. నేను ఏవైతే మీకు కాన్స్టిట్యూషన్, ఏదైతే నేను మీకు రాజ్యాంగం ఇచ్చానో దాన్ని అంతటినీ మీరుతావు. సో డోంట్ డూ దాట్ అన్నాడు. వాళ్ళని కొట్టి చంపమన్నది ఏదో వేరే మతాన్ని పుచ్చుకున్నారని కాదు. వేరే మతాన్ని పుచ్చుకున్నారు అని చంపమనడానికి దేవుడు ఏమైనా హిందుత్వవాదా, ఆర్ఎస్ఎస్ఆ? దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు. ఆయన దాని ద్వారా వచ్చే కాన్సిక్వెన్సెస్ చూపించాడు. కాన్సిక్వెన్సెస్ చూపించి ఆ కాన్సిక్వెన్సెస్ ద్వారా చస్తారా మీరు అని చెప్పాడు. ఉదాహరణకు, ఒక వ్యక్తి దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. 2-3 సాక్షుల నోట అది అవును అని స్థిరపరచబడితే అతను